మన్నారుగుడి మాఫియా అరాచకాలపై అనుమానంతో అమ్మ జయలలిత జీవించి ఉండగానే చేయించిన సర్వేల్లో ప్రైవేట్ డిటెక్టివ్ల నిఘాలో దిగ్భ్రాంతి కలిగే విషయాలు వెల్లడయ్యాయన్న వార్తలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. 2012 డిసెంబర్ మొదటి వారంలో శశికళ కుటుంబ సభ్యులు పలువురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైన సంగతి కూడా జయకు తెలిసింది. అక్కడ వారి సంభాషణను కర్ణాటక ఇంటెలిజెన్స్ వర్గాలు రికార్డ్ చేసి నాటి తమిళనాడు డీజీపీ కె రామానుజానికి అందించాయి. అక్రమాస్తుల కేసుల్లో జయ సీఎం పదవి కోల్పోతే ఎవరు సీఎం అవ్వాలి అన్నది ఆనాడే శశికళ కుటుంబ సభ్యులు చర్చించుకున్నట్లు తేలింది. ఆ తర్వాత జయ శశితో మన్నారుగుడి మాఫియా విషయంలో చాలా అలర్ట్ అయ్యారు. తర్వాత జయకు శశికళ తనకు ఇస్తున్న మందుల విషయంలో కూడా అనుమానం వచ్చి వైద్యులతో పరీక్షలు చేయించగా మరో షాకింగ్ విషయం తేలింది. ఆమెకి ఇచ్చే మందుల్లో మత్తు కలిగించే పదార్థాలు, కొద్దిపాటి మోతాదులో విషం కలిగిన రసాయన అవశేషాలు అంటే స్లో పాయిజన్ ఉన్నట్లు తేలింది. మరో ప్రైవేట్ డిటెక్టివ్ పరీక్షల్లో మన్నారుగుడి మాఫియా తాంత్రిక పూజల గురించి కూడా బయటపడింది. 2011 ఎన్నికల్లో ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం నుంచి రామలింగం అనే అభ్యర్థి గెలిచాడు. అతడికి టికెట్ ఇప్పించింది శశికళే. జయ స్థానంలో శశికళ సీఎం అయ్యేలా చేసేందుకు కేరళలో అతడికి తెలిసిన మాంత్రికులతో మన్నారుగుడి మాఫియా క్షుద్ర పూజలు చేయించింది. అయితే రామలింగం చాలా తెలివిగా ఆ ముఠాను మోసం చేసి తాను సీఎం అయ్యేలా క్షుద్ర పూజలు చేయించినట్లు నిఘాలో తేలింది. తర్వాత జయ మన్నారుగుడి మాఫియాను తన ఇంటి నుంచి వెళ్లగొట్టారు. వాళ్లపై ఏసీబీ దాడులు చేయించి వారి నుంచి కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత శశి అన్నం ముట్టకపోవడంతో 3 నెలలు కూడా తిరగకుండానే తన నెచ్చిలిని అక్కున చేర్చుకున్నారు.